మరి ఏమీ లేదు. నేటి నుండి నాయన గారు వ్యాపార బాధ్యతలన్నీ నా పైన విరిచి వారు విశ్రాంతికై కొన నిశ్చయించినారు. ముందు వర్జమున్నందున శీఘ్రమే రమ్మని ఆజ్ఞాపించినారు. నాకును అట్లే ఉన్నది, కానీ నాయన గారికి విశ్రాంతి కల్పించిన మిత్తము తల ఎక్క తలుచుకున్నాను. మిత్రమా, ఇప్పుడు ఎంత సుదినమో కదా. ఇటువంటి సుదినము ప్రతి పురుషులకు తప్పక వచ్చి తీరవలసినది. ఇటులందువా పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కలగదు కదా. ఆ పుత్రుని కనుకొని జనులు పొగుడుచుండ నాడు కలుగురా సుమతి అని ప్రాయము వచ్చినంత అట్లయినా నేను చిన్ననాడే మా నాయన గారికి కావలసినంత విశ్రాంతి కలిగింది. ధన్యమైనది మిత్రమా నీ జీవితము. ఎట్లనా ఆయన పొడుగు పుళ్ళను పగలగొట్టి స్వయముగా పొడుగు చేసుకొని అవస్థను తొలగించినారు. కొల్లాయి గుట్టను గోతుల కింద చించుకొని పూట పూటకు వానితో కులుముకొను అవస్థను తొలగించినారు మిత్రమా. పంచాంగములు చిచ్చి గాలి పట్టములు కట్టి ప్రతిదినం వచ్చుకోవు వారికి ముహూర్తములు పెట్టు బాధలు కలిగించారు మిత్రమా. ముచ్చటగా 3 వసతులు కల్పించావా? మిత్రమా
వీళ్ళు నెత్తి మీద పడిన మన పురాణ గోష్ఠికి ఎప్పటికీ భంగము రాలేదు కదా. చూడు మిత్రమా, ఈ చరాచర జగత్తులో కోటాను కొత్త జీవరాశులు ముక్తి కొరకు అనేక మార్గములను అవలంబించుతున్నవి కదా. అందు మంచి మార్గమును ఎంచుకొని మనమును అనుసరించవలేని మిత్రమా. కుమరపురు చూచావా ఎంత చిన్నదో. కావున ఇక మన పురాణ గోష్ఠి రాత్రి సమయంలో మార్చుకుందాం మిత్రమా. ఆ శుభ సందర్భమున నేను అలా వేణుగోపాల స్వామి దేవాలయానికి వెళ్ళి వారి మొక్కులు తీర్చుకొని అలా వ్యాపారానికి వెళ్ళి అది కాదమ్మా, అంత సొమ్ము పెట్టిన వాణి ఇంతలోనే ఆవలకు నెట్ట లెక్క చూస్తున్నానే. అంత సొమ్ము పెట్టాడా? ఏమిటే భవానీ గారు తెచ్చిన అంత సొమ్ము? అందరూ తెచ్చినంత తెచ్చాడా? వీడు ఏమన్నా 2 మూటలు ఎక్కువ తీసుకొచ్చాడు. ఏం తెచ్చాడు? అమ్మా, తనకున్న సర్వస్వం మనకే దోచిపెట్టాడు. అయినా పెద్దతనం వచ్చి మర్చిపోయి ఉంటావులేవే. నేను చెబుతాను, సావధానంగా ఆలకించవే అమ్మా.
నెలలోనే మచ్చి అప్పించడానికి నెల రోజులు పట్టిందా? పట్టిందమ్మా. పొద్దున వస్తే సాయంత్రానికి 6 ఎకరాల బాగా అనిపించాను పెద్ద మనుషులు నేను. పన్నసరాలకై పట్టు పుట్టములకై